హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ విశాఖపట్నం నుండి అలాగే ప్రోవిస్ బయో ల్యాబ్స్ హైదరాబాద్ నుండి అయితే 2 ఓపెనింగ్స్ అయితే వచ్చాయండి. ఫస్ట్ చూసుకుంటే ఈ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వైజాగ్ నుండి ఫ్రెషర్స్కి అయితే వేకెన్సీస్ రావడం జరిగింది. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే వైజాగ్లో వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారా ఎంపిక ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి మొదలైన డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు టోటల్ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మాకు ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ కూడా వస్తుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్ సివి జాబ్ పోర్టల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్స్ ఏంటంటే ఆన్ ది జాబ్ అప్రెంటిస్ అండ్ అనలైటికల్ R&D అండ్ అలాగే TSD డిపార్ట్మెంట్స్ నుండి వేరియస్ పొజిషన్స్కి అయితే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. జాబ్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూతోనే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పొజిషన్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూస్తే BSc లేదా MSc లేదా బీటెక్లో 60% అగ్రిగేట్తో 2023-2024 పాస్ అవుట్స్ ఫ్రెషర్స్ అందరికీ కూడా ఛాన్స్ అయితే ఉంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ 2.1 lakh పర్ యానం నుండి 2.5 lakhs పర్ యానం వరకు అయితే పే చేస్తారండి. అలాగే ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ లేదా కంపార్ట్మెంటల్ పాస్ అయి ఉండకూడదు. జాబ్ లొకేషన్ అయితే విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ జాబ్స్ పొజిషన్స్ చూసుకుంటే BScలో కెమిస్ట్రీ పాస్ అయినటువంటి ఆన్ ది జాబ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకి అయితే నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ MSc అనలైటికల్ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరు కూడా అనలైటికల్ R&D API అండ్ ఇంజెక్టబుల్స్ డిపార్ట్మెంట్స్లో అయితే పోస్టులు ఉన్నాయండి. జాబ్స్కి సెలెక్ట్ అయితే వైజాగ్లోనే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ అనలైటికల్ కెమికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన క్యాండిడేట్స్కి టెక్నికల్ సర్వీస్ డిపార్ట్మెంట్ పోస్టులకి అయితే వైజాగ్లోనే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందండి. ఇంటర్వ్యూస్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ స్క్రీన్పై కాంటాక్ట్ నెంబర్స్ 8688156216 అండ్ అలాగే 8688080562 కూడా ఇచ్చారు. కాల్ చేసి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి వైజాగ్ వాకిన్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి CMS స్కిల్ సెంటర్ 47-10-50 3rd floor అబోవ్ యూనియన్ బ్యాంక్ 4th lane ద్వారకా నగర్ విశాఖపట్నంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసరికి ఈ మంత్ 23rd ఫ్రైడే మార్నింగ్ 9 AM అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అటెండ్ అవ్వాలనుకున్న వారు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసుకొని ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ రిజిస్ట్రేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ ఓపెన్ చేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ బ్రోచర్ డీటెయిల్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ప్రోవిస్ బయో ల్యాబ్స్ హైదరాబాద్ నుండి కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ చూసుకుంటే ఈ ప్రోవిస్ బయో ల్యాబ్స్ హైదరాబాద్ నుండి ప్రొడక్షన్ మరియు అకౌంట్స్ అండ్ ఇంజనీరింగ్ EHS అండ్ IT డిపార్ట్మెంట్స్ నుండి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కొరకు వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే హైదరాబాద్లో వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. జాబ్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలోనే మళ్ళీ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ జాబ్స్ డీటెయిల్స్ చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్కి BSc లేదా MSc పాస్ అయిన అందరికీ అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ IT డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి BCA లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ పాస్ విత్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ HSC డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ పాస్ విత్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండే అందరికీ అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి BCom లేదా MCom పాస్ విత్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళందరికీ అయితే ఛాన్స్ ఉందండి. ఫైనల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే ITIలో ఫిట్టర్ లేదా ఎలక్ట్రికల్ లేదా HVAC ట్రేడ్స్తో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళందరికీ అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్స్కి కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అయితే హైదరాబాద్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఇక్కడ ఒక HR మెయిల్ ID మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా మీ రెజ్యూమ్ని HR మెయిల్ ID careers@
provisbiolabs.comకి అయితే ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఐడి చాలా క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి మిస్టేక్ లేకుండా హెచ్ఆర్కి అయితే మీ యొక్క రిజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ స్క్రీన్పై వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు 7353245003. అలాగే నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో రీసెంట్గా ఇచ్చిన అప్డేట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.